హాయ్ నవీన్. హాయ్. ఎలా ఉంది 'కింగ్డమ్' మూవీ? యాహ్! ఈరోజు మార్నింగ్ 11:00 షోకెళ్ళాను. మూవీ అయితే చాలా బావుంది. ఆహ్, మనం డెఫినెట్‌గా చెప్పుకోవచ్చు. ఇది విజయ్ దేవరకొండ యొక్క కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది మూవీ. అండ్ విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్సే గాని, అట్ ఎ సేమ్ టైమ్ మెయిన్‌గా స్టోరీ గాని చాలా బావుంటుంది మూవీ. సెకండ్ హాఫ్‌లోకి వచ్చేటప్పటికి మూవీ అనేది కొంచెం లైట్‌గా అంటే ఫ్లాట్ అనేది అవుతుంది కంపల్సరీ. అండ్ మన ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకుంటామంటే మూవీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఆహ్, అనిరుద్ ఉన్నాడు. మన ప్రీవియస్ మూవీస్ లైక్ 'జైలర్' గాని, 'విక్రమ్' గాని చూసుకుంటే మనకంటూ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. బట్ నా పర్సనల్‌గా అయితే మ్యూజిక్ పరంగా గానీ, బ్యాక్‌గ్రౌండ్ పరంగా గానీ అంత రీచ్ అవ్వలేదని నాకనిపించింది. బట్ డెఫినైట్‌లీ మ్యూజిక్ అయితే కొన్ని సీన్స్‌లో ఇంకా బాగా ఎలివేట్ చేయొచ్చు. బట్ ఆహ్, డైరెక్టర్ చెప్పడం వల్ల గానీ, లేకపోతే ఆ సీన్‌కి అంతే ఎలివేట్ చేయొచ్చనేది నాకు అర్థం కాలేదు. బట్ ఇంకా ఎలివేట్ చేయొచ్చు. స్కోప్ అయితే ఉంది మ్యూజిక్‌కి. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్ ఆహ్, కొంచెం ఫ్లాట్ ఉంటుంది మూవీ సెకండ్ హాఫ్. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్ ఈస్ గుడ్. బట్ ఇంకోటి చెప్పేదేంటంటే మూవీలో హీరోయిన్‌కి అంత టైమింగ్ అయితే ఇవ్వలేదు. ఏదో హీరోయిన్ అయితే ఏదో ఉంది అన్నట్టు అనిపిస్తుంది తప్ప బట్ ప్రాపర్ టైమింగ్ గాని, తన ఇంపార్టెన్స్ అనేది ఈ మూవీలో ఇవ్వలేదు. అండ్ కమింగ్ టు ద మెయిన్ పార్ట్ వచ్చేసి మూవీలో మెయిన్ ఆహ్, మెయిన్ పిల్లర్ వచ్చేసి బ్రదర్ సెంటిమెంట్ అనేది బాగా హైలైట్ చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ పార్ట్. బట్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అనేది ఇంకా బాగా చేయొచ్చు క్లైమాక్స్‌లో గాని. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి బ్రదర్ సెంటిమెంట్స్. అది ఇంకా హైలైట్ చేయొచ్చని నాకనిపించింది. కమింగ్ టు ద క్లైమాక్స్‌లో మనకి ఏమనిపిస్తుందంటే ఇది సెకండ్ పార్ట్ ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. దానికి లీడ్ కూడా అనేది అనౌన్స్ చేశారు ఫైనల్‌లో. బట్ ఎటువంటి బ్యానర్ గాని 'కింగ్డమ్ 2' వస్తుందని గాని ఎక్కడ బ్యానర్ లాంటిది అయితే ఏమి వేయలేదు. బట్ లీడ్ అయితే వదిలారు ఫైనల్‌లో. బట్ అదైతే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. యాహ్! దట్స్ ఆల్ అబౌట్ మూవీ. బట్ మూవీ అయితే చాలా బావుంది. బట్ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అనేది చాలా పెట్టేసుకొని ఎళ్ళకుండా నార్మల్‌గా ఎళ్తే మటికి మూవీ అనేది ఎక్స్ట్రార్డినరీ అనిపిస్తది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై రివ్యూ ఆన్ 'కింగ్డమ్' మూవీ. థాంక్ యూ. యాహ్!